హరే కృష్ణ. అందరికీ కూడా మన తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. సో కార్యక్రమం మొదలు పెట్టే ముందు ఇస్కాన్ శేషాద్రిపురం అధిష్టాన దేవతలైనటువంటి శ్రీ శ్రీ జగన్నాథుడు, బలదేవ, సుభద్ర మహారాణి, సుదర్శన, నితాయ్, చైతన్య, వామనదేవ్ పంచతత్వ ఆశీర్వాదాలు తీసుకుందాం అండి. ప్రార్థనలు చేద్దాము. ఓం అజ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈరోజు మనము 10వ అధ్యాయము భగవద్ విభూతిలో మనం ఈరోజు 30వ శ్లోకం నుంచి 31వ శ్లోకం 32వ శ్లోకం దాకా మనము నేర్చుకుందాము. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాల కలయతామహం మృగాణాం చ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం. నేను దైత్యులలో భక్తుడైన ప్రహ్లాదుడను, అణచువారిలో కాలమును, మృగములలో సింహమును, పక్షులలో గరుత్మంతుడను అయి ఉన్నాను. పవన పవతామస్మి రామశస్త్రభృతామహం ఝషాణాం మకరశ్చాస్మి శ్రోతసామస్మి జాహ్నవీ. పవిత్రమునర్చు వానిలో నేను వాయువును, శస్త్రదారులలో నేను రాముడను, జలచరములలో మకరమును, ప్రవహించు నదులలో గంగానదిని అయి ఉన్నాను. సర్గాణామాదిరం తస్య మధ్యం చైవాహమర్జున ఆధ్యాత్మ విద్యా విద్యానాం వాద ప్రవదతామహం. ఓ అర్జున, సమస్త సృష్టికి ఆది అంతము మధ్యమును కూడా నేనే. అదే విధముగా నేను శాస్త్రములలో ఆత్మకు సంబంధించిన ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రమును, తర్కములో నేను తత్వ నిర్ణయమును అయి ఉన్నాను. హరే కృష్ణ. సో మనము స్వామి మనకి ఆయన యొక్క విభూతులు, ఆయన యొక్క గొప్పతనం, ఆయన యొక్క ఐశ్వర్యాలు ఏమిటి. విభూతి అంటే కనుక ఐశ్వర్యం అన్నమాట. సో ఆయన యొక్క ఐశ్వర్యాలు ఏమిటి అని చెప్పేసి మనకి ఒకదాని తర్వాత ఒకటి మెల్లిగా స్వామి చెప్తూ ఉన్నారు. చాలా ముఖ్యమైనటువంటివి అన్నమాట. సో అందులో కూడా చెప్తారు మళ్ళీ అర్జునుడికి కూడా, అర్జున అన్ని కూడా చెప్పలేను, చాలా ముఖ్యమైనటువంటి విషయాలు మాత్రమే నేను చెప్తాను అని చెప్పి అర్జునుడికి చెప్తారనమాట. సో మనం ఈరోజు మనకి చెప్పబోయేటువంటి ఈ యొక్క విభూతుల్లో ఏం చెప్తున్నారు స్వామి మనకి అంటే కనుక, నేను దైత్యులలో ప్రహ్లాదుడను. దైత్యులు రాక్షసులు వాళ్ళలో నేను ప్రహ్లాదుడను. ఎందుకంటే కనుక ప్రహ్లాదుడైన గొప్ప భక్తుడు, మహాజనుడు అన్నమాట. సో ఆయన గురించి మనం ఎలాగో చెప్పుకుంటున్నాం, ఈ యొక్క నరసింహావతారంలో నరసింహ కథలో మనం చెప్పుకుంటున్నాము. సో త్వరలో ఆ విషయాన్ని ఆయన గురించి మళ్ళీ చర్చించుకుందాము. సో కాబట్టి ఆయన గురించి స్కిప్ చేద్దాం. తర్వాత ఇంకేం చెప్తున్నారు, అణచు వారిలో నేను కాలమును అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. సో ఈ యొక్క కాలం అనేటువంటిది శ్రీకృష్ణ భగవానుడి యొక్క శక్తి అన్నమాట, ఆయన యొక్క రిప్రజెంటేషన్ అన్నమాట. వచ్చే అధ్యాయంలో మనం చూస్తాం, మొత్తం విశ్వరూపం అంతా కూడా చూపించిన తర్వాత, భయంకర రూపాన్నంతా కూడా చూపించిన తర్వాత
అర్జునుడు అడుగుతారు, ఎవరు మీరు, ఎందుకు వచ్చారు అని చెప్పని అడిగితే కనుక శ్రీకృష్ణ భగవానుడు విరాట రూపం నుంచి ఆయన చెప్తారు, కాలోస్మి అహం, నేను కాలాన్ని, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా నాశనం చేయడానికే నేను వచ్చాను అని చెప్పి చెప్తారనమాట స్వామి. ఈ యొక్క కాలం అనేటువంటిది ఏంటంటే కనుక శ్రీకృష్ణ భగవానుడి యొక్క శక్తి అన్నమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి జీవి కూడా, అందరూ కూడా ఈ యొక్క భౌతిక ప్రపంచంలో కాల ప్రభావంలోనే ఉన్నారన్నమాట. ఈ యొక్క కాలం అనేటువంటిది ఇంకా చెప్తున్నారు, ఏం చెప్తున్నారు, అణచు వారిలో కాలమును. కాలం అనేటువంటిది చాలా శక్తివంతమైనటువంటిది అన్నమాట. మనం చూసాం, ఎంతో గొప్ప గొప్ప రాజులు, సామ్రాజ్యాలు, నియంతలు, హిట్లర్ లాంటి వాళ్ళు, ఎంతో శక్తివంతమైనటువంటి వాళ్ళు, చాలా మంది గొప్ప గొప్ప రాజులు, సామ్రాజ్యాలు, కోటలు అన్నీ ఉన్నాయి. ఏమైందండి వాళ్ళందరికీ కూడాను? కొంతసేపు వాళ్ళు వెలిగారు, ఒక వెలుగు వెలిగారు అందరూ కూడా. కానీ ఏమైంది ఆ తర్వాత? మళ్ళీ వాళ్ళందరూ కూడా నాశనం అయిపోయారు. ఈ రోజు వాళ్ళ గురించి చెప్పుకోవడమే గాని నామరూపాలు లేవు. చెప్పుకునేటువంటి వాళ్ళే చాలా తక్కువ మంది ఉన్నారు అంటే కనుక, ఇంకా చెప్పుకోలేనటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే కనుక చాలా నెగ్లిజిబుల్ అన్నమాట. ఈ యొక్క కాలం అనేటువంటిది శ్రీకృష్ణ భగవానుడి యొక్క రిప్రజెంటేషన్ అన్నమాట. ఇది ఎంత గొప్ప వాళ్ళనైనా సరే ఇది అణచివేస్తుంది అన్నమాట, ఈ యొక్క కాలం అనేటువంటిది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా కాల ప్రభావంలోనే ఉన్నారు. ఈ యొక్క కాల ప్రభావం వలన ఏం జరుగుతుంది, ఈ భౌతిక సృష్టి అంతా కూడాను ఒక క్రమబద్ధముగా సృష్టించబడుతుంది, పోషించబడుతుంది. అదేవిధంగా కాలం అయిపోయిన తర్వాత నాశనం చేయబడుతూ ఉంటుంది అన్నమాట. సో అది కాలం గురించి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇంకేం చెప్తున్నారు, మృగములలో నేను సింహమును. అందరికీ కూడా తెలుసు, త్వరలో మనం నరసింహస్వామి గురించి ఈరోజు మనం చర్చించుకోబోతున్నాం అన్నమాట. ఒక సింహం అనేటువంటిది చాలా శక్తివంతమైనటువంటిది అన్నమాట. ఎప్పుడైతే కనుక సింహం అంటూ కనుక వచ్చిందంటే కనుక అడవి జంతువులు మిగతావన్నీ కూడా ఏం చేస్తాయి, అక్కడి నుంచి పరుగు తీయాల్సిందే. సింహం అడవిలో జంతువులన్నిటికీ కూడా రాజు సింహము. సో కాబట్టి అక్కడ ఏం రిప్రజెంట్ చేస్తోంది అంటే కనుక, సింహంలో ఉన్నటువంటి శక్తి నాదే అని చెప్పి స్వామి చెప్తున్నారు. అదేవిధంగా ఆ కాలంకి అంత అణచేటువంటి శక్తి ఎలా వచ్చింది, అది కూడా నా యొక్క విభూతి అని చెప్పి చెప్తున్నారు. తర్వాత ఇంకొకటి ఏం చెప్తున్నారు, పక్షులలో నేను గరుత్మంతుడను. గరుడ, గరుడాళ్వార్ అంటారు. సో వైష్ణవాలయాల్లో అన్ని చోట్ల కూడాను గరుడ ధ్వజం ఎగరేస్తారు. ఏదైనా సరే గొప్ప ఉత్సవాలు ఏమైనా జరిగితే కనుక ముందుగా గరుడ ధ్వజం ఎగరేస్తారనమాట. సో ఈయన గరుత్మంతుడు, ఆయన పక్షి అన్నమాట. ఆ పక్షులలో చాలా శక్తివంతమైనటువంటి ఆయన అన్నమాట. సో ఆయనకి ఉన్న స్పెషాలిటీ ఏమిటి అంటే కనుక, గరుత్మంతుడు ఆయన యొక్క రెక్కలను కనుక, మామూలుగా రెక్కలు, పక్షులంతా కూడా రెక్కలను ఆడిస్తూ ఉంటాయి కదా, ఆయన రెక్కల్ని ఆడిస్తే కనుక ఆ సామవేదంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప మంత్రాలన్నీ కూడా వస్తాయంట ఆ రెక్కలను ఆడిస్తూ ఉంటే కనుక. గరుత్మంతుడు స్వామికి ఎప్పుడు కూడా ఎక్కడికి కావాలన్నా సరే ఆయన తీసుకుని వెళ్తూ ఉంటారనమాట. సో గరుత్మంతుడు ఆయన కశ్యపుడికి వినతకి వాళ్ళిద్దరికీ కూడా పుట్టినటువంటి వ్యక్తి అనమాట. సో వాళ్ళ తల్లి గారిని కద్రువ ఏం చేస్తుందంటే కనుక బానిస కింద చేసేసుకుంటుంది అనమాట. సో ఆ బానిస బంధాన్ని నుంచి విముక్తి చేయాలి అంటే కనుక ఒక డీల్ అవుతుంది గరుత్మంతుడికిను కద్రువకి. నాకు అమృతం తీసుకుని వచ్చిస్తే కనుక మీ యొక్క తల్లిని నేను వదిలిపెడతాను అని చెప్పి చెప్తున్నాను. అప్పుడు గరుత్మంతుడు స్వర్గానికి వెళ్ళి, భూమి దగ్గర నుంచి స్వర్గానికి వెళ్ళి, ఇంద్రుడు అదే విధంగా మొత్తం దేవతలందరితోనూ కూడా పోరాడి ఆ యొక్క అమృతాన్ని తీసుకుని వస్తారనమాట. అమృతాన్ని తీసుకుని వచ్చే దారిలో కావాలనుకుంటే కనుక ఆయన కూడా కొంచెం తాగొచ్చు. కానీ ఆయన, ఎందుకంటే కనుక వాళ్ళ పినతల్లి గారికి చెప్పారు కదా అమృతం తీసుకుని వస్తానని, కొంచెం కూడా ముట్టుకోలేదన్నమాట అమృతాన్ని. ఆయన తీసుకొచ్చి అమృతాన్ని పినతల్లి గారికి ఇచ్చి తల్లిని ఆ యొక్క బానిసత్వం నుంచి ఆయన విడుదల చేస్తారనమాట. బానిసత్వం నుంచి విడుదల చేస్తారు. సో ఆ తర్వాత మళ్ళీ ఆయన విష్ణుమూర్తి ఆయన యొక్క శక్తిని, అదే విధంగా ఆయన యొక్క డెడికేషన్ చూసి ఆయనకి తన యొక్క క్యారియర్ కింద, వాహనం కింద ఆయన ఉంచుకుంటారనమాట. సో తర్వాత మనకి ఒక 31వ శ్లోకంలో మళ్ళీ చెప్తున్నారు, పవిత్ర మొనర్చు వాణిలో నేను వాయువును అని చెప్పి చెప్తున్నారు. అంటే ప్యూరిఫికేషన్ అన్నమాట.
సో ఎక్కడైతే కనుక మనకి బాగా బ్యాడ్ స్మెల్స్ అవి వస్తూ ఉంటే కనుక ఏమవుతుంది, గాలి వీస్తే కనుక అవన్నీ కూడా పోతాయి అన్నమాట. ఈవెన్ పొల్యూషన్స్ కూడా ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా గాలి వీస్తే పొల్యూషన్స్ కూడా అవన్నీ కూడా పోతాయి మొత్తం అంతా కూడా. తర్వాత ఏం చెప్తున్నారు, నేను శస్త్రదారులలో నేను శ్రీరాముడను అంటున్నారు అన్నమాట. ఇక్కడ ఏంటంటే గనక ఈ యొక్క శస్త్రదారులలో శ్రీరాముడిని అంటే గనక బలదేవ్ విద్యాభూషణ్ గారు చెప్తున్నారనమాట. ఇక్కడ రామ అంటే కనుక పరశురామ అని మీనింగ్ అన్నమాట. ఎందుకు ఆయన ఆ విధంగా చెప్తున్నారు అని అంటే గనక ఇక్కడ స్వామి తన యొక్క అవతారాల గురించి చెప్పడం లేదు, ఆయన యొక్క విభూతుల గురించి చెప్తున్నారు, శక్తుల గురించి చెప్తున్నారు అన్నమాట. ఇక పరశురామ అవతారం ఏమిటి అంటే గనక శక్తి ఆవేశ అవతారం అన్నమాట. అంటే గనక ఒక జీవుడిని ఎప్పుడైనా కావాలనుకుంటే గనక స్వామి ఏం చేస్తారు, ఎంపవర్ చేస్తారన్నమాట. సో ఈ యొక్క పరశురాముణ్ణి కూడా స్వామి ఏం చేశారు, ఎంపవర్ చేశారన్నమాట. సో కాబట్టి ఆయన్ని ఇక్కడ శ్రీరామ అంటే కనుక పరశురామ అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. తర్వాత జల జంతువులలో నేను మకరమును అంటే మొసలిని అని చెప్పి చెప్తున్నారన్నమాట. తర్వాత మొసలు అనేటువంటి చాలా శక్తివంతమైనటువంటిది. చూసాం మనం, కావాలంటే కనుక నీటిలో ఉన్నప్పుడు ఏనుగుతో అయినా సరే పోరాడగలదన్నమాట. చాలా చాలా శక్తివంతమైనటువంటిది. ఆ తర్వాత ఇంకేం చెప్తున్నారు, నదులలో నేను గంగను అని చెప్పి చెప్తున్నారు, గంగా నదిని. గంగా నది గురించి మనము ఎంత చెప్పుకున్నా సరే తక్కువే అన్నమాట. ఇంకా గంగా నది ఏమిటి అంటే కనుక ఇది మనకి జీవనది. జీవనది అంటే కనుక ఏమిటి, మనం చూస్తాం చాలా నదులు వర్షాకాలంలో అవి ప్రవహిస్తూ ఉంటాయి, ఎండాకాలంలో నీళ్లు లేనప్పుడు ఏమవుతూ ఉంటాయి, ఆ నదులన్నీ కూడా ఎండిపోతాయి, ప్రవాహం ఆగిపోతుంది అన్నమాట. కానీ గంగా నదికి ఎప్పుడు కూడా ప్రవాహం ఆగిపోవడం అనేటువంటిదే ఉండదు. ఏ కాలంలో అయినా సరే, ఎండాకాలంలో అయినా, చలికాలంలో అయినా, వర్షాకాలంలో అయినా సరే, ఎప్పుడు కూడా గంగా నది ప్రవహిస్తూనే ఉంటుంది అన్నమాట. సో అటువంటి నదులను ఏమంటారు, జీవ నదులు అంటారు అన్నమాట. యాక్చువల్ గా మనకు తెలుసున్నటువంటి జాగ్రఫీ ప్రకారం చూసినా సరే గంగా నది హిమాలయాల్లో ఆవిడ పుట్టిన తర్వాత, గంగోత్రి నుంచి పుట్టిన తర్వాత మొత్తం అంతా కూడా ప్రవహించి కొన్ని వేల కిలోమీటర్లు ప్రవహిస్తుంది అనమాట. ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది అనమాట. సో మనకి తెలుసున్నటువంటి భౌతిక శాస్త్రం ప్రకారం చూసుకున్నా సరే గంగా నదిలో ఏమిటంటే కనుక స్పెషల్, ఆ యొక్క నదిలో నీటిలో ఏంటంటే కనుక ఆక్సిజన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుందంట. ఆ నీళ్లు ఎన్ని రోజులు పెట్టినా సరే పాడైపోవంట. ఏం చేసేవారంట, ఇది వరకు బ్రిటిష్ వాళ్ళు ఇక్కడి నుంచి ఇండియా నుంచి వాళ్ళు బ్రిటన్ వెళ్ళేవాళ్ళు. అప్పట్లో ఫ్లైట్స్ లేవు కదా, వాళ్ళు నౌకల్లో వెళ్ళేవాళ్ళు అనమాట. వెళ్ళేటప్పుడు మరి వాళ్ళకి నీళ్లు కావాలి కదా, వెళ్ళడానికి వాళ్ళకి కనీసం 40-45 రోజులు కావాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. సో మరి అప్పుడు నీళ్లు కావాలి కదా, సముద్రంలో ఉప్పు నీళ్లు ఉంటాయి కానీ అవి తీసుకుని తాగలేరు కదా. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, మంచినీటిని అంతా కూడా స్టోర్ చేసుకుంటారు అనమాట ఇక షిప్పుల్లో. అప్పుడు వాళ్ళు ఏం చేసేవారంటే కనుక గంగా నదిని తీసుకుని వెళ్ళేవారంట వాళ్ళు. ఎందుకంటే గంగా నదిని తీసుకుని వెళ్తే కనుక ఆ నీళ్ళు అసలు పాడైపోయేవే కాదంట, అంత ఆక్సిజన్ కంటెంట్ ఉండడం మూలంగా అన్నమాట. ఇంకా ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే కనుక గంగా నది అయితే కనుక మొత్తము 14 లోకాల్లో కూడా గంగా నది ప్రవహిస్తుంది అన్నమాట. బ్రహ్మలోకం దగ్గర నుంచి కింద ఉన్నటువంటి పాతాళ లోకం వరకు కూడా గంగా నది ప్రవహిస్తూ ఉంటుంది. 14 లోకాల్లో కూడా, స్వర్గలోకాల్లో కూడా ప్రవహిస్తూ ఉంటుంది అన్నమాట. ఇంకా చెప్పాలంటే గనక ఆవిడ పైన అత్యున్నతమైనటువంటి మన యొక్క విశ్వం యొక్క పొరలు ఏవైతే ఉన్నాయో వాటిని దాటుకుంటూ గంగా నది వస్తుంది అనమాట. గంగా నది చాలా చాలా పవిత్రమైనటువంటిది అన్నమాట. ఎవరైతే గనక ప్రతిరోజు కూడా గంగా నదిలో స్నానం చేస్తూ ఉంటారో వాళ్ళ యొక్క పాపాలు పోవడం కాకుండా ఏమవుతుంది, వాళ్ళు మెల్లమెల్లగా వాళ్ళ యొక్క కల్మషాలన్నీ కూడా పోగొట్టుకుని వాళ్ళందరూ కూడా శుద్ధ భక్తులు అవ్వడానికి చక్కగా అవకాశం ఉందన్నమాట. సో అందుకే చూస్తే చాలా మంది గంగా నది ఒడ్డుకు వెళ్ళారు. పరీక్షిత్ మహారాజ్ కూడా శ్రీమద్ భాగవతం ఎక్కడ విన్నారు, గంగా నది తీరంలోనే విన్నారు ఆయన కూడా. సో గంగా నది అంత పవిత్రమైనటువంటిది అన్నమాట. ఎంతటి పాపాలనైనా సరే ఆవిడ తొలగించగలదు. అంతటి శక్తి ఎలా వచ్చింది ఆవిడికి అంటే కనుక విష్ణుమూర్తి యొక్క పాదాల దగ్గర నుంచి ఆవిడ ప్రవహిస్తుంది కాబట్టి ఆవిడికి అంత శక్తి అనేటువంటిది వచ్చింది అనమాట. సో గంగా నదిలో స్నానం చేయడం అంత పవిత్రం అన్నమాట. ఇప్పటికి కూడా మనం వెళ్తే కనుక గంగా నదిలో స్నానం చేస్తే మనకి ఒక అలౌకికమైనటువంటి ఆనందం మనకి లభిస్తూ ఉంటుంది అనమాట, చెప్పలేమన్నమాట. సో అంత బాగుంటుంది గంగా నదిలో ఆ యొక్క
స్నానం చేయటం అన్నమాట. సో తర్వాత ఇంకేం చెప్తున్నారు, ఓ అర్జున, సమస్త సృష్టికి ఆది అంతము మధ్యమును కూడా నేనే అయి ఉన్నాను. మనకు చూస్తే 20వ శ్లోకంలో స్వామి ఏం చెప్పారు, ఇదే విధంగా 20వ శ్లోకంలో మనకి ఏం చెప్పారంటే కనుక, అర్జున, నేనే ఆది అంతము, జీవులందరికీ కూడా నేనే ఆది మధ్యమము అంతము అని కూడా చెప్పారు. అంటే గనక అవి ఏవైతే గనక సెన్షియంట్ అంటే స్పృహ చైతన్యాన్ని కలిగి ఉన్నటువంటి వాటి గురించి చెప్పారనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు స్వామి అంటే గనక, వేటికైతే గనక చైతన్యం లేదో, భౌతిక ప్రకృతి ఏదైతే ఉందో ఆ యొక్క ప్రకృతి సృష్టికి కూడా నేను ఆది, ఆరంభాన్ని నేనే, అంతాన్ని నేనే, మధ్యలో పోషించేవాడిని కూడా నేనే అని చెప్పి చెప్తున్నారనమాట. ఆ తర్వాత మనకి చాలా రకాలైనటువంటి శాస్త్రాలు ఉంటాయి. న్యాయ శాస్త్రము, ఆ అదే విధంగా అర్థ శాస్త్రము, భౌగోళ శాస్త్రము, ఖగోళ శాస్త్రము, చాలా చాలా శాస్త్రాలు ఉంటాయి. కానీ స్వామి ఏం చెప్తున్నారు, అన్ని శాస్త్రాల్లో కూడా ఆత్మకి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక శాస్త్రాన్ని నేనే అని చెప్పి చెప్తున్నారు. అన్నిటికంటే కూడా చాలా ముఖ్యమైనటువంటిది అన్నమాట. సో భగవద్గీతలో కూడా మనము ఆత్మకి సంబంధించినటువంటి విజ్ఞానాన్ని మనము తెలుసుకుంటాం. సో ఆ తర్వాత మనకి ఇంకేం చెప్తున్నారు, తార్కికులలో కడపటి సత్యమును నేనే అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఈ యొక్క మనం చూస్తే న్యాయ శాస్త్రం అని ఒకటి ఉంటుంది అనమాట, న్యాయ లాజిక్ అని ఒకటి ఉంటుంది అనమాట. సో దానిలో వాళ్ళు ఏం చేస్తారు అంటే కనుక, వాళ్ళందరూ కూడా తర్కించుకుంటారు అనమాట. ఏదైనా ఒక విషయానికి ఒక కన్క్లూషన్ కి, ఒక నిర్ధారణకి రావాలంటే కనుక వాళ్ళు ఏం చేస్తారు, తర్కం చేస్తారనమాట. ఈ తర్కం చేసేది 3 రకాలైనటువంటి పద్ధతులు ఉంటాయి. వాటి పేర్లు ఏంటంటే కనుక వితండము, ఆ తర్వాత వాదము, జల్ప అని 3 ఉంటాయి అన్నమాట. ఈ యొక్క వితండము మనకు కూడా చెప్తూ ఉంటారు కదా, ఒక్కొక్కసారి అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు అనుకోండి, ఏమీ లాజిక్ లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఏమంటారు, ఏంటి నువ్వు వితండవాదం చేస్తావు అని అంటారు. సో యొక్క వితండం అనేటువంటిది ఏంటంటే కనుక, వాళ్ళు ఎటువంటి ఆర్గ్యుమెంట్ చేస్తారు అంటే కనుక, వాదనలు చేస్తారు అని అంటే కనుక చాలా డిస్ట్రక్టివ్ అనమాట. ఎదుటి వాడిని నాశనం చేసేలాగా, వాళ్ళ యొక్క వాదాన్ని నాశనం చేసేలాగా చెప్తారు. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి పాయింట్ ఏదైతే ఉందో దాంట్లో లాజిక్ ఏమి వాళ్ళు చూపించలేకపోతారనమాట. సో ఇటువంటి వాదాలను ఏమంటారు, వీళ్ళు ఏంటంటే కనుక ఏదో ఒక విధంగా వాళ్ళ యొక్క వాదాన్ని గెలిపించుకోవాలి, ఎదుటి వాళ్ళ వాదాలని వాళ్ళు నాశనం చేయాలి అని అనుకుంటారు. దీన్ని ఏమంటారు, వితండము అని అంటారనమాట. ఇంకా వాదము అని అంటే కనుక ఏంటంటే కనుక, ఇది శాస్త్రాల్లో ఏదైతే కనుక చెప్పారో ఆ విధంగా ఒక పద్ధతి ప్రకారము, ఒక లాజికల్ గా అన్నమాట, ఒక తర్కం ప్రకారము, ఒక శాస్త్రాల్లో చెప్పబడినటువంటి నియమాల ప్రకారం ఏం చేస్తారు, వాళ్ళ యొక్క తర్కాన్ని వాళ్ళు ముందుంచుతారనమాట. దీంట్లో వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే కనుక, మన యొక్క నిర్ధారణ, కడపటి నిర్ధారణ ఏదైతే ఉందో దాని వైపు వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. అంతేగాని వాళ్ళదే ముఖ్యము అని చెప్పి వాళ్ళు చూపించుకోవాలని అనుకోరు. ఇంకా జల్ప అనేటువంటిది ఉంటుంది అనమాట. వాళ్ళు ఏం చేస్తారు, ఎదుటి వాళ్ళని వాళ్ళు మోసం చెయ్యాలి అని చెప్పి ప్రయత్నిస్తారనమాట. తప్పు రకాలైనటువంటి ఆ సరైనటువంటి తర్కం కాకుండా చాలా తప్పు తర్కం తోటి వాళ్ళు వాదించి ఎదుటి వాళ్ళని మోసం చేసి వాళ్ళని నిర్ధారణ చేసుకోవాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు. సో వితండము, వాదము, జల్పము అన్నమాట. స్వామి ఏం చెప్తున్నారు, ఈ యొక్క తార్కికులలో నేను ఈ యొక్క వాదము ద్వారా వచ్చేటువంటి ఈ యొక్క కడపటి సత్యాన్ని నేనే, అల్టిమేట్ ట్రూత్, పరమ సత్యాన్ని నేనే అని చెప్పి తెలుసుకో అని చెప్పి స్వామి చెప్తున్నారనమాట. సో ఇదండి మనం ఈ రోజు నేర్చుకున్నటువంటి యొక్క విభూతులు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు పరశురాముడు శక్త్యావేశ అవతారం కదా ప్రభుజీ, లీల అవతారంగా కూడా అర్థం చేసుకోవచ్చా? ఏ అవతారం అండి? లీల అవతారం కూడా అవుతుందా పరశురామ లేదండి, అవతారం? ఓన్లీ ఓన్లీ శక్త్యావేశ అవతారం. ఓకే, అంటే మనకి దశావతారంలో పరశురామ అవతారం అని కూడా అలా అంటారు కదా. దశావతారంలో అన్ని రకాల అవతారాల గురించి చెప్పారండి. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. రాముడు శక్తి అవతారం
కట్ అవుతుంది ప్రభుజీ మీ అదే వాయిస్. మన తల్లి మీ ఈ వాయిస్ కట్ అవుతుంది పరశురాముడు ప్రభుజీ. తల్లి ప్రభు, తల్లి పరశురాముడి తల్లి తల్లి ప్రభు. చెప్పండి. పరశు- పరశురాముడు తల్లి ఎవరు ప్రభు? తల్లి తల్లి శ్రాముడి తల్లి రేణుక అండి. రేణుక. రేణుక. జమదగ్ని రేణుక. ఓకే ఓకే ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఆ, సుభద్ర సుభద్ర ఇప్పుడు జగన్నాథ్ బలదేవ్ సుభద్ర మాత అని ఉంది కదా, సుభద్రకు అంత ఏంటి ప్రభుజీ ఇంపార్టెంట్? ఆమె ఒక అంటే అర్జునుని భార్య, కృష్ణుని యొక్క చెల్లెలు. ఆవిడ వసుదేవుడి యొక్క కుమార్తె అన్నమాట. ఆవిడ అందరూ కూడా వీళ్ళు ఈ యొక్క ద్వారకకు వెళ్ళిన తర్వాత ఆవిడ అక్కడ పుడుతుంది అనమాట. సుభద్రాదేవి అంటే కనుక ఆవిడ యోగమాయ అన్నమాట. స్వామి యొక్క అంతరంగ శక్తి ఆవిడ యోగమాయ. అందుకే జగన్నాథ్ అంత ప్రముఖ స్థానం ఇచ్చినారా ప్రభుజీ? అవునండి, అవును. అంటే మనం ఏ రకంగా భావించుకోవాలి పూజించడంలో? ఆవిడ శ్రీకృష్ణ భగవానుడు, అదే విధంగా బలరాముడి యొక్క చెల్లెలు ఆవిడ యోగమాయ అని చెప్పేసి మనం పూజించుకోవాలండి. ఆవిడ భగవంతుడి యొక్క శక్తి ఆవిడ కూడా. శక్తి శక్తి మాత. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ఇక్కడ శ్రీరాముడును అని అన్నాడు ప్రభు. శ్రీ అని ముందు పెట్టాడుగా ప్రభు. పరశురాముడికి అది గౌరవ పదమా? శ్రీరాముడును అని చెప్పారు కదా. అవునండి. ఇక్కడ శ్రీ అని పెట్టాడు ముందు. నేను మామూలుగా రాముడేమో అనుకున్నా. అలాగే అనుకున్నామండి. కానీ మనకి గురువులు బలదేవ్ విద్యాభూషణ్ గారే కదా మనకి యొక్క గోవింద భాష్యాన్ని ఇచ్చింది. దాని ప్రకారమే మనకి భగవద్గీత రాయడం జరిగింది అనమాట. శ్రీల ప్రభుపాదుల వారు యొక్క భగవద్గీతను కూడా ఎవరికి అంకితం ఇచ్చారు? బలదేవ్ విద్యాభూషణ్ గారికి అంకితం ఇచ్చారు. శ్రీల ప్రభుపాదుల వారు స్టార్టింగ్ లో ఉంటుంది. సో బలదేవ్ విద్యాభూషణ్ గారు ఆయన ఏంటంటే ఆయన గొప్పతనం ఏంటంటే కనుక డైరెక్ట్ గా గోవింద్ దేవ్జీ వచ్చి ఆయనకి ఆ భాష్యాన్ని అంతా కూడా చెప్తే ఆయన రాశారు అనమాట డైరెక్ట్ గా. సో అంత గొప్ప భక్తుడు అనమాట, ఎంపవర్డ్ అనమాట. ఒక్క విషయం చెప్పాలి అంటే కనుక ఈ రోజు గౌడీయ సాంప్రదాయం ఉంది, నిలబడింది అంటే కనుక అది బలదేవ్ విద్యాభూషణ్ గారి మూలంగానే అనమాట. సో కాబట్టి అటువంటి గొప్ప బలదేవ్ విద్యాభూషణ్ గారు ఆయన యొక్క భాగవతం కామెంటరీలో ఆయన రాశారు. ఇక్కడ రామ అంటే కనుక పరశురాముడు అని చెప్పి రాశారండి. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్. హరే కృష్ణ. హరే కృష్ణ.